அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும். 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 எம்பெருமானந்த கோபால எழுந்திராய். எம்பெருமானந்த கோபால எழுந்திராய். கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே. கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே. கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே. கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே. எம்பெருமாட்டி யசோதா அறிவுராய். எம்பெருமாட்டி யசோதா அறிவுராய். அம்பரமு ஊடறுத்து ஓங்கி உலகளந்த. அம்பரமு ஊடறுத்து ஓங்கி உலகளந்த. உம்பர்கோமானே ஓரங்க எழுந்திராய். செம்போர்கழலடி செல்வ பலதேவ. செம்போர்கழலடி செல்வ பலதேவ. ஓம்பியும் நீயும் உகந்தேலோ ரெம்பவாய். ஓம்பியும் நீயும் உகந்தேலோ రెంబవాయ్. 16వ పాసురంలో గోపికలు 10 మంది గోపికలను మేల్కొల్పుకొని నందగోప భవనం చేరినారు. భవన పాలకుని ద్వారపాలకుని ప్రార్థించి వారి అనుమతి పొందిరి. ద్వారపాలకుడు తలుపు తెరిచి లోనికి వదలెను. గోపికలందరూ నందగోప భవనం ప్రవేశించిరి. నందగోపుడు, యశోద, శ్రీకృష్ణుడు, బలరాముడు వరుసగా మంచవులపై శయనించి ఉన్నారు. వారిని ఇందు ఇలా మేల్కొల్పుతున్నారు. ఈ పాసురములలో ఆచార్య శ్రమాశ్రయణము నందుని మేల్కొల్పుట, మంత్రప్రాప్తి యశోదని మేల్కొల్పుట, భగవత్ సాక్షాత్కారము శ్రీకృష్ణుని మేల్కొల్పుట, భాగవతాశ్రయణము బలరాముని మేల్కొల్పుట. వస్త్రములు కావలసిన వారికి వస్త్రములు, మంచినీరు కావలసిన వారికి మంచినీరు, అన్నము కావలసిన వారికి అన్నము, ఫలాభిసంధి లేక ధర్మబుద్ధితో దానము చేయి నందగోపాల మా స్వామి మేల్కొనుము. ప్రబలి చెట్ల వలె సుకుమారులకు శరీరములు గల స్త్రీలలో చిగురు వంటి దాన, మా వంశమునకు మంగళదీపం వంటి దాన మా స్వామిని యశోద మేల్కొనుము. ఆకాశ మధ్య భాగము చీల్చుకుని పెరిగి లోకములన్నింటినీ కొలిచిన త్రివిక్రమ, నిత్య సూర్యులకు నాయకుడా నిద్రింపరాదు మేల్కొనుము. స్వచ్ఛమైన ఎర్రని బంగారంతో చేయబడిన కడియమును కాళ్ళని దాల్చిన బలరామ, నీవును నీ తమ్ముడును మేల్కొనవలనని గోపికలు ప్రార్థించిరి. అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం. ఎంబెరుమాన్ నందగోపాల ఎజుందిరాయ్. వస్త్రములే చల్లని నీరే, అన్నమే ధర్మబుద్ధితో దానమసంగు నందగోపాల మా స్వామి మేల్కొనుము. గోపికలు ముందుగా నందుని ఔదార్యంను ప్రశంసిస్తున్నారు. వీరు శ్రీకృష్ణుని పొందవలనే కోరికతో నందభవనమును చేరి తమ కోరికను తీర్చుటకు నందుడు ఉదారుడని అతని ఔదార్యమును కొనియాడుతున్నారు. శ్రీకృష్ణుడు ఉదారుడొకటి చే అట్టి కుమారునికైన నందుడు కూడా ఉదారుడే అయి ఉండవలను.
తండ్రి ఔదార్యమే కుమారునకు సంక్రమించి ఉండును. నందగోపన్ కుమరన్, నందగోపుని కుమారుడా అని సూచించారు కిందట పాసురమున. నాయకనాయ నింద్ర నందగోపన్ అని నాయకుడై నిలచిన నందగోపుడని నందగోపుని నాయకత్వాన్ని పేర్కొన్నారు. ఆచార్యునకు ఈ 3 లక్షణములు ఉండవలను. 1 పరమాత్మ విధేయుడై ఉండవలను. 2 జీవులను పరమాత్మ వద్దకు నడిపించగలవాడై ఉండవలను. 3 జీవుల వేదనను చూచి ఓర్వలేక తనంత తానే వారికి భగవత్ప్రాప్తిని కలిగించినంతటి ఉదారుడై ఉండవలను. ఆచార్యుడు అంబరము అను శబ్దమునకు వస్త్రము, ఆకాశము 2 అర్థములు కలవు. ఆకాశము అనగా పరమాత్మ, అంతటను ప్రకాశించున్నది కనుక ఆకాశమే పరమాత్మ. ఇంతటి ఉపకారం చేసిన నందగోపుని గోపికలు మా స్వామి అనుచున్నారు. స్వామి అనగా సొత్తు కలవాడు. గోపికలు తమను నందగోపునికే పరతంత్రులుగా భావించినారు. అట్లే మనం కూడా ఆచార్యునే స్వామిగా, మనసును వానికే చెందిన సొత్తుగా భావించాలి. అందుచేత ఆచార్యులను స్వామి అని సంబోధించుట సంప్రదాయమైనది. ఇట్లు నందగోపుని మేల్కొల్పగా వారు తెలివి తెచ్చుకుని లోనికేగుటకు అనుమతి నొసంగగా గోపికలు తర్వాత మంచంపై పొరున్న యశోదను మేల్కొల్పుచున్నారు. కొంబనార్కెల్లాం కొళుందే కులవిళక్కే ఎంబెరిమాటి యశోదాయ్ అరివురాయ్. ప్రబలి చెట్టు వలె వంగిన శరీరములు గల పడతలలో చిగురు వంటిదానా, మా కులమునకు మంగళదీపం వంటిదానా, మా స్వామిని యశోద మేల్కొను. భగవానుని ఆశ్రయించినప్పుడు ముందుగా అమ్మవారిని ఆశ్రయించి ఆమె ద్వారా సర్వేశ్వరిని ఆశ్రయించవలను కదా. అట్లే ఇక్కడ కూడా మనము ముందు యశోదను మేల్కొలిపి ఆమె ద్వారా నందగోపుని మేల్కొనవలను. యశోద ఒక పక్క పిల్లవానికి పాలిచ్చుచు లాలించుచు, ఒక పక్క భర్తను తన ఆశ్లేషముచే రమింపజేయుచు మధ్యలో పొరున్నది. జీవునకు పరమాత్మకు అనుసంధానము కలిగించు లక్ష్మీ స్వరూపమును సూచించుచున్నది. జీవులు మహాలక్ష్మికి బిడ్డలు, పరమాత్మ భర్త. వీరిద్దరిని వదలక ఆమె మధ్యలో ఉండును. దేవదేవుడకు సర్వేశ్వరు మంత్రమునే స్వామినిగా భావించవలను. ఆ మంత్రము మేల్కొనుట అనగా దాని అర్థమును మనకు భాషించినట్లు చేయుట. ఇట్లు ఆచార్యుని మంత్రమును మేల్కొలిపి మంత్రార్థమును మేల్కొల్పుతున్నారు. నంద యశోదలను లేపి గోపికలు శ్రీకృష్ణుని మేల్కొల్పుతున్నారు. అంబరమాడరత్ ఓంగి ఉళహళంద ఉంబరకోమానే ఉరంగాదెజుండిరాయ్. ఆకాశ మధ్యమును భేదించి పెరిగి తన పాదములతో లోకములను కొలిచిన నిత్యసూర్యనాయక నిద్రింపక మేల్కొనును. ఇంద్రుని బాధ చూచి ఓర్వలేక వామనుడై యాచకుడుగా వచ్చి దానము పట్టి వెంటనే పెరిగి తన పాదముతో 3 లోకములను కొలిచి ఇంద్రునికి రాజ్యమునిచ్చినవాడు. దేవతల కొరకు నీవే యాచకుడై వచ్చి అర్థించిన నీకు మేము వచ్చి అర్థించుట చేత కోపం వచ్చిన ఏమీ నిద్ర. ఎర్రని బంగారు కడియము పాదమునందు దాల్చిన ఐశ్వర్యశాలి బలరామ, నీవును మీ తమ్ముణ్ణు మేల్కొనవలెను. మేమీనాడు వచ్చి నీ శ్రీపాదములను ఆశ్రయించినప్పుడు సర్వేశ్వరుని మేల్కొల్పవైతివి. తరువాత నీవే వచ్చి మా అందరినీ విడివిడిగా ఆశ్రయించవలసి వచ్చుండు. తొందరపడుము అని గోపికలు బలరామునితో చెప్పి మీ తమ్ముణ్ణు నీవును మేల్కొనవలనని విన్నవించిరి. అన్నకు తమ్ముడెంత విధేయుడయ్యుండునో విజ్ఞాన బలోపేతుడై భగవత్చేష్టత్వనిష్ఠుడగు ఆచార్యునకు భగవానుడు అంత విధేయుడయ్యుండును. అందుచేత భాగవత పాదములను ఆశ్రయించి వారి ద్వారా భగవాను ఆశ్రయించవలను. ఇట్లు ఆచార్య సమాశ్రయణము, మంత్రప్రాప్తి, మంత్రార్థ జ్ఞానము, మంత్రార్థసారమగు భాగవత శేషత్వ జ్ఞానము కలిగి చేతనులు తరించవలనని ఉపదేశించుచు గోపికలు నందుని, యశోదని, శ్రీకృష్ణుని, బలరాముని ఇందు మేల్కొలిపినారు. జయ శ్రీమన్నారాయణ.